ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు టెక్కీ రాధా గాయత్రి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన రాధా గాయత్రి మృతి వెనుక అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ కేసు దర్యాప్తులో రోజుకో కొత్త మలుపు చోటు చేసుకుంటుంది. రాధా గాయత్రి మరణం వెనుక ఆమె భర్త శ్రీచరణ్ హస్తం ఉందంటూ మృతురాలి తండ్రి సుధాకర్ తీవ్రంగా అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ ఆయన విశాఖపట్నం డీసీపీతో పాటు మసూరీ పోలీసులకు కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మసూరీ పోలీసులు శ్రీచరణ్పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మీడియా అడిగింది మద్యం సేవించారు కదా అని అంటే చరణ్ ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు మీడియాకు, హోటల్ వారు ప్రైవేట్ చేశారు అని. నేను ఆ న్యూస్ వినగానే షాక్ అయ్యాను. నేను హోటల్ వాళ్ళు ఎలా మద్యం ప్రైవేట్ చేస్తారు, ఎలా ఎంకరేజ్ చేస్తారు అని. నేను ప్రజెంట్ అయితే మా అమ్మాయి కేసు విషయంలో మసూరీలోనే ఉన్నాను. నేను అప్పుడు మసూరీ పోలీసు పర్మిషన్ తీసుకుని నేను ఆ హోటల్కి ఫోన్ చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. మసూరీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ దేవేంద్ర చౌహాన్ ప్రవర్తన, విచారణ తీరుపై మృతురాలి తండ్రి సుధాకర్ సంతృప్తి చెందలేదు. దీనిపై ఆయన నేరుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. స్పందించిన డీజీపీ తక్షణమే దేవేంద్ర చౌహాన్ను విచారణ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ కేసు దర్యాప్తును మరింత పారదర్శకంగా జరిపేందుకు సంపూర్ణానంద్ గైలోలాకు కొత్తగా బాధ్యతలు అప్పగించారు. ఈ కేసుపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. విశాఖపట్నం ఇన్ఛార్జ్ జాయింట్ సిపి మేరీ ప్రశాంతి ఉత్తరాఖండ్ పోలీసులతో ఫోన్లో మాట్లాడి కేసు వివరాలను ఆరా తీశారు. రాధా గాయత్రి మృతికి సంబంధించిన కేసు విచారణలో ఏ విధమైన సహాయం లేదా సాంకేతిక సహకారం కావాలన్నా తాము అందిస్తామని స్పష్టం చేశారు. డెహ్రాడూన్లో రాధా గాయత్రి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నివేదిక వస్తేనే ఆమె మరణానికి గల అసలు కారణాలు, అంటే విషప్రయోగమా లేదా మరేదైనా ఉందా అనేది అధికారికంగా బయటపడతాయి. గాయత్రి తీసుకున్న ఆహారం లేదా పానీయాలలో శ్రీచరణ్ ఏదైనా కలిపి ఉంటాడేమోనని మృతురాలి కుటుంబ సభ్యులు గట్టిగా అనుమానిస్తున్నారు. దీనికి తోడు ప్రాథమిక విచారణలో గాయత్రి లో బీపీ వల్ల చనిపోయి ఉండవచ్చని శ్రీచరణ్ చెప్పడంపై తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నా పిల్లకి న్యాయం కావాలి, నేను తట్టుకోలేకపోతున్నాను. నా పిల్ల అలాంటి పనులు చేస్తుందంటే నేను భరించలేకపోతున్నాను. మద్యం తాగుతుంది అంటున్నారు, అది చాలా కష్టంగా ఉందండి. ఇవన్నీ మీరు ఎలాగైనా నాకు న్యాయమే కావాలని, నా భర్త అక్కడ అంత దూరంలో ఉండి దానికోసం రాత్రులు కష్టపడుతున్నారు. మీరందరూ సపోర్ట్గా ఉండి న్యాయం చేయండి. నాలాంటి తల్లిలకు కూడా న్యాయం కావాలి. ఎందుకన్నా నేనేం చెప్తాను. రాధా గాయత్రి తల్లి సత్యవతి మీడియాతో మాట్లాడుతూ తమ ఆవేదనను పంచుకున్నారు. శ్రీచరణ్ మొదటి నుంచి సైకోలా ప్రవర్తించేవాడు, తనను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నట్లు గాయత్రి చనిపోవడానికి వారం రోజుల ముందే మాకు ఫోన్ చేసి ఏడ్చిందని, మాకు ఎలాగైనా న్యాయం జరగాలని కన్నీరు మున్నీరయ్యారు. ఒకసారి ఆదివారం మధ్యాహ్నం నాతో మాట్లాడింది. ఆ మాటే, అమ్మ చూడు నేను ఈ డ్రెస్ వేసుకున్నాను, తను ఇది వేసుకున్నాడు, అంతే. రాత్రి 1:30కి అబ్బాయి సెల్ఫీ పెట్టాడండి, తీసి వాళ్ళిద్దరు దీన్ని. అది నాకు అదొకటి అనుమానంగా ఉందండి చాలా. ఎప్పుడూ ఆ అబ్బాయి నాతో ఏది పెట్టని వాడు, ఏది చేయని వాడు. ఆ రోజు ఎలా పెట్టాడు, ఎందుకు పెట్టాడో తెలియదు. పొద్దున్న 8 గంటలు లేచి చూసాను నేను, కాఫీ తాగుతూ ఏంటి పిల్లడు ఏంటో పెట్టాడని చూస్తే అంతే. అది చూస్తుండగానే ఫోన్ నిమిషంలో ఇది ఫోన్ ఒకేసారి వచ్చి ఇలా ఉంది. బాగోలేదు. నాకు అనుమానం ఏంటంటే ఆ అబ్బాయి ఏదైనా చేసాడని అనుమానంగా ఉంది. ఎందుకన్నా నేను ఇంకేం చెప్పగలను. ఏమీ ఆ అమ్మాయికి డ్రింక్స్ అలవాట్లేదు, ఏమీ లేదు. తాగించేనా అని చెప్తున్నాడు. అది కూడా ఎంతవరకు న్యాయం అన్నది తెలియడం లేదు. మీరే న్యాయం చేయాలి అందరికి. నేను ఎంత మాట్లాడినా నేను ఇదే చెప్పగలను. ఎందుకన్నా నాకు వాడు ఫస్ట్ నుంచి సైకో అలా తిరిగేవాడు, సైకో అంతే. మా బాబు చెప్పేవన్నీ ఉన్నాయి నాకు. మా సైకో మెంటాలిటీ అనేది అడ్జస్ట్ అవుతున్నాను నేను. చెప్తానమ్మా అన్నది, చెప్తాను, వస్తాను, బుధవారం రావాలి. అదే బుధవారం డెడ్ బాడీని తెచ్చాడండి. ఆ బుధవారం వచ్చి చెప్తాను, ఆషాఢ మాసం ఉంటాను,
వాళ్ళ నాన్నగారు సత్యనారాయణ చేస్తామమ్మా అందరూ బాగున్నారు కదా అనుకుని ఒక్క వెళ్ళండి ఇలా చేస్తాడని మేము ఊహించలేకపోయాం. బాధిత కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును కలిసి న్యాయం చేయాలని వేడుకున్నారు. వారి బాధను విన్న పల్లా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో ఫోన్లో మాట్లాడించారు. గాయత్రి కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడతామని హోంమంత్రి హామీ ఇచ్చారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ కేసు వివరాలు తనను ఎంతగానో కలిచివేశాయని, బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని చెప్పారు. నమస్కారం అండి. ఈరోజు నాకు ఎవరైతే చనిపోయారో రాధా గాయత్రి వాళ్ళ మదర్ ఫాదర్ అందరూ ఇక్కడ రావడం జరిగిందని వాళ్ళ బంధువులతో వారు చాలా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఈ సాయి చరణ్ ఎవరైతే శ్రీచరణ్ మీద చాలా అనుమానం వ్యక్తం అవుతుంది. నేను కూడా ఆ కేసు అంతా ఫాలో అవుతున్నా. నాకు కూడా మొదటి నుంచి ఆ కుర్రాడే ఏదో కలిపి పాపకి ఇచ్చుంటాడు, రాధా గాయత్రికి ఇచ్చుంటాడు అనే అనుమానాలు, అంటే అది ప్యూర్లీ మర్డర్ కేసుగా నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా ఈరోజు అలాంటి వారిపైన ముఖ్యంగా ఆ పరిస్థితులు కూడా చూస్తే అమ్మాయి బ్యాగ్లో ట్రాకర్ పెట్టడం, సీసీ ఫుటేజెస్ వెరిఫై చేయడం, అంటే ఒక అనుమానం అనే బీజం ఆయన మైండ్లో ఉంది. అనుమానం అనే బీజం ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ఆ అనుమానం అది పెనుభూతంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. అదే పరిస్థితికి ఆ కుర్రాడు వెళ్ళి రాధా గాయత్రిని మర్డర్ చేశాడని భావిస్తున్నామండి. నేను ఇప్పుడే హోంమంత్రి గారితో మాట్లాడడం జరిగింది, అనిత గారితో, శ్రీమతి అనిత గారితో. అలాగే నేను మా గాజువాక డీసీపీ గారు ప్రశాంతి గారు పరిధిలోకి వస్తుంది, ఆవిడతో కూడా మాట్లాడడం జరిగింది. హోంమంత్రి గారు అష్యూరెన్స్ ఇచ్చారు, ఖచ్చితంగా దాని మీద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎంక్వైరీ చేసి దానికి ఎవరు బాధ్యులో ఖచ్చితంగా దానికి శిక్ష పడేటట్టు చేస్తామని చెప్పేసి. అలాగే డీసీపీ గారితో మాట్లాడినప్పుడు, ప్రశాంతి గారితో మాట్లాడినప్పుడు వారేమన్నారంటే యాక్చువల్గా మనం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కాదు, ఆ ఇన్సిడెంట్ అక్కడ మిసోరలీ జరిగింది కనుక డెహ్రాడూన్లో మేము అక్కడి నుంచి వచ్చేటువంటి పోలీసులకి ఖచ్చితంగా మేము వాళ్ళకి సపోర్ట్ ఇస్తామని చెప్పేసి. అయితే ఇప్పుడు తల్లిదండ్రుల డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఆ శ్రీచరణ్ని అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్లో కూడా 103/1 వేశారు. అది ప్యూర్లీ మర్డర్ కేసు సంబంధించిన సెక్షన్, అంటే మర్డర్ కింద రిజిస్టర్ చేశారు కనుక వాడిని ఎలాగైనా సరే పోలీసులు ఇక్కడ ఆ డెహ్రాడూన్ పోలీసులకి మద్దతు ఇచ్చి అరెస్ట్ చేయాలని చెప్పేసి ఏదైతే తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారో అదే మేము చేపిస్తామని కూడా వాళ్ళకి భరోసా ఇచ్చాం.